పద వెళ్దాం. ఒక పిల్లతో వెళ్తున్నట్లేదు, ఇద్దరు పిల్లలతో వెళ్తున్నట్టుంది. పద. ధ్రువ, మనం ఇప్పుడు ఏ పార్కుకి వెళ్తున్నాం? నేను ఏ పార్కుకి వెళ్ళడం లేదు. మన గార్డెన్ ఏరియాలోనే ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. అక్కడికే పదండి. ఆ చేసే వర్కౌట్స్ ఏవో ఇంట్లో గార్డెన్లోనే చేసుకోవచ్చు కదా అంటున్నాను అత్తమ్మా. గుడ్. నేను చెప్పింది బాగానే ఫాలో అవుతున్నావు. ఎందుకు అన్నింటికి అలా కన్ఫ్యూషన్గా ఎక్స్ప్రెషన్ పెడతావు? మేమేదో మాట్లాడుకుంటున్నాంలే. సరే సరే పదండి. హలో, ఎక్సర్సైజ్ అన్నారు, ఇక్కడికి వచ్చి టైంపాస్ చేస్తున్నారేంటి? టైంపాస్ ఏమీ కాదు, మెమరీస్ చేసుకుంటున్నాం ధ్రువ. ఇవన్నీ తర్వాత చూసుకుంటే ఎన్ని మెమరీస్ అవుతాయో తెలుసా? నువ్వు కూడా రా, ఒక సెల్ఫీ తీసుకుందాం. హలో, మీరు దిగండి. అన్ని మెమరీస్ నాకు అవసరం లేదు. ఏంటో ఏంటి? పిలిచావు కదా. అది పిలవడం కాదు, వార్మప్ చేసుకుంటున్నాను. పిలిచావేమో అనుకొని. అంత లేదు కానీ వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకో. ఏం చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నా. నిన్ను చూస్తూ నేర్చుకోమన్నావు కదా. ఎక్సర్సైజ్ మాత్రమే చెయ్యి, ఎక్స్ట్రాల్ చేయకు. అంశు, ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదులే కానీ రాత్రి తిన్న బిర్యానీ అంతా గొంతులోకి వచ్చేసేలా ఉంది. పద, మనం వెళ్ళి కూర్చుందాం. వసు, నాన్నని కావాలని ఏడిపిస్తున్నావు కదా. బాగుంది బాగుంది. నాన్న అలా క్యూట్గా కన్ఫ్యూజ్ అవుతుంటే బాగుంది. అవును, చాలా క్యూట్గా ఉన్నాడు. వసు, నువ్వు అలా పడిపోయేటప్పుడు నాన్న పట్టుకోపోతే నీకు భయం లేదా? లేదు, ఖచ్చితంగా పట్టుకుంటాడని తెలుసు నాకు. అదెలా? అది మీ నాన్న ప్రేమ మీదున్న నమ్మకం నాకు. కొంచెం ఓవర్గా అనిపించట్లేదా వసు? చూస్తావా, ధ్రువకి నేనంటే ఎంత ఇష్టమో. అయితే నాన్న అక్కడ మనకి దూరంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కదా,
నేను ఇక్కడున్న చైర్ మీద నుంచి పడిపోతే అక్కడి నుంచి వచ్చి నన్ను పడకుండా సేవ్ చేస్తాడు. నానేమైనా స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నావా లేకపోతే హనుమాన్ అనుకుంటున్నావా అక్కడి నుంచి జంప్ చేసుకొని రావడానికి? పైగా నాన్న దేన్నైనా నెగ్లెక్ట్ చేస్తారు కానీ ఫిట్నెస్ విషయంలో మాత్రం చుట్టూ ఏం పట్టించుకోడు. సరే చూడు, వసు చూసుకోవాలి కదా, కొంచెం ఉంటే కింద పడేదానివి. కళ్ళు తిరిగాయా? నువ్వు ఓకేనా? టాబ్లెట్స్ వేసుకున్నావా? ఎందుకు చెప్పు అప్పుడే బాడీని అంతా స్ట్రెయిన్ చేయడం? నువ్వు ఓకేనా? నానా నువ్వు నిజంగా హనుమాన్ సినిమాలో తేజ్ అలాగొచ్చావు. ఏమైంది అంచు? నువ్వెక్కడున్నా అమ్మ పడిపోతుంటే పట్టుకుంటావని నీ మీదున్న నమ్మకం చెప్పింది వసు. నువ్వు అలాగే చేశావు. ఏంటి వసు ఇది చిన్నపిల్లలాగా? నేను చూడడం ఆలస్యం అయితే కింద పడేదానివి. ఇంకెప్పుడు ఇలా చేయకు, సరేనా? అంశు, పరిగెత్తుదాం, పద పద. ధ్రువ, నువ్వు కూడా చేయి రా. అంశు, గుడ్ మార్నింగ్ అత్త. గుడ్ మార్నింగ్ సిద్ధు. నీ ముఖంలో ఈ వెలుగుకి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అత్త? సిద్ధు, నిన్న వసుంధరని గమనించావా?
చాలా ఎమోషనల్గా బిహేవ్ చేసింది. అంతటితో ఆగలేదు, నన్ను గట్టిగా హక్ చేసుకుంది. అంతేనా అత్త? దీనికి అంత పెద్ద షాక్ అవ్వడం ఎందుకు? వసుంధర అప్పుడప్పుడు అలా ఎమోషనల్ అయ్యి హక్ చేసుకుంటూ ఉంటుంది. దాంట్లో పెద్ద విశేషం ఏముంది? లేదు సిద్ధు, నువ్వు వసుంధర్ని పైపైనే చూస్తున్నావు, కానీ నాకు తన గురించి బాగా తెలుసు. తను తన ఎమోషన్ని, బాధల్ని ఇనుప కోటలా దాచుకుంటుంది. ఎవరి ముందు అంత త్వరగా బయటపడదు. అలాంటిది నేను తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ చూపులో నన్ను మేనత్తలా కాదు, అత్తమ్మలా చూసినట్టు అనిపించింది. అంటే తనకి తెలియంది ఏదైనా తెలుసుండాలి, లేకపోతే గుర్తు రావాల్సింది గుర్తొచ్చుండాలి. అంటే మీరంటున్నది వసుంధరకి మళ్ళీ గతం గుర్తొచ్చిందంటారా? ఉమ్. నిజంగా ఆ గతం గనక గుర్తొచ్చుంటే అంతకంటే ఆనందం మరొకటి లేదు సిద్ధు. వసుంధర, ధ్రువ మళ్ళీ నవ్వుతూ ఆనందంగా బ్రతకడం నేను చూడాలి అనుకుంటున్నాను. ఒకవేళ గతం నిజంగానే వస్తే నాకంటే ఆనందించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు మేడం. వసుంధరకి గతం గుర్తు రావాలి, నందిత మేడం మనసు కూడా మారాలి, ఆ దాస్ నిజస్వరూపం బయటపడాలి. వసుంధరకి గతం గుర్తుకొస్తే నీ పిలుపు మారిందేంటి సిద్ధు? నువ్వు నాకేం గుర్తు చేద్దాం అనుకుంటున్నావు? చూడు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను సిద్ధు స్థానంలోకి తీసుకొచ్చుండొచ్చు, కానీ సిద్ధులాగే చుట్టూ చీకట్లో ఉన్న నాకు ఒక ఆశాకిరణంలా వచ్చావు. ఇవాళ నేను ఇంత నిశ్చింతగా ఉన్నాను అంటే అది సిద్ధుగా నువ్వు వస్తావు అని చెప్పిన తర్వాతే. ఈరోజు నా ఇంట్లో నా కోడలు, నా ఆడపడుచు ఉండడానికి కారణం నువ్వు. మా ఇంట్లో నేను చూడాలనుకున్న మార్పుకి కారణం నువ్వు. ఇక నేను నువ్వు సిద్ధువి కాదన్న విషయం కూడా మర్చిపోయాను. ఇప్పుడు ఈ పిలుపు మార్చి నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు సిద్ధు. అలా అనకండి మేడం, మీలో ఒక్కడిగా ఉండే కోసం రావడమే చాలా గొప్ప విషయం. మీకోసం ఈ ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్న కుటుంబం మాది. నాన్న బిజినెస్లో నష్టం వచ్చిందని సూసైడ్ చేసుకుని చనిపోయినప్పుడు అప్పటిదాకా చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగులు బయటపడ్డాయి. ఒక్కొక్కరు మెల్లగా జారుకోవడం నా కళ్ళతో చూశాను. కానీ ఎప్పుడో చిన్ననాటి స్నేహితుడైన ప్రతాప్ గారు ఎక్కడో పేపర్లో ఈ విషయం చూసి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు. అమ్మకి నువ్వు నా చెల్లి లాంటిదానివని చెప్పి నన్ను, నా తమ్ముడి చదువు బాధ్యతను నెత్తిని వేసుకొని ప్రతి నెల మమ్మల్ని వివరాలు కనుక్కుంటూ మా చదువులకి, మా జీవనోపాధికి ఏ లోటు లేకుండా చూసేవారు. అమ్మ ఎప్పుడు మీ కుటుంబానికి ఏ అవసరం రాకూడదని, ఒకవేళ వస్తే మాత్రం మన పరిధి దాటి వెళ్ళి మరీ నిలబడండి మాట తీసుకొని చనిపోయింది. ప్రతాప్ కూడా మీ ఇద్దరు అన్నదమ్ముల గురించి ఎప్పుడు చెప్పేవాడు సిద్ధు. చాలా తెలివైన వాళ్ళని, చాలా బాగా చదువుకుంటున్నారని గర్వంగా ఫీల్ అయ్యేవాడు. మీరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అని చెప్పినప్పుడు ఆయన ఆనందం అంతా ఇంత కాదు. మీరు మంచి పొజిషన్కి వెళ్తారు అని ఆయనకి ముందే తెలుసు. అప్పుడు తన ఫ్రెండ్ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేవాడు. మీ నాన్నగారు ఆత్మ శాంతించిందో లేదో తెలియదు గాని నువ్వు చేసిన సాయం వల్ల పైనున్న ప్రతాపాత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది. థ్యాంక్ యూ మేడం, ఇది నా బాధ్యత. మీరేం కంగారు పడకండి, మీ అందరూ కలిసే రోజు త్వరలోనే ఉంది. అలాగే ఆ దాస్కి చుక్కలు కనపడే రోజు కూడా త్వరలోనే ఉంది. ఆ దాస్కి మనం ఎక్కువ టైం ఇవ్వకూడదు సిద్ధు. వాడికి ఇంకో పెద్ద షాక్ ఇచ్చే టైం వచ్చేసింది.
నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్తే నేను వెళ్ళిపోతాను. భాస్కర్, మన ఎస్టేట్లోకి అడవి పందులొస్తే ఏం చేసేవాళ్ళు? చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎలక్ట్రికల్ షాక్ పెట్టేవాళ్ళం మేడం. మరి ఇంట్లో ఉన్న వాటిని ఏం చేయాలి? వాటికైతే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం. కానీ అది పంది కాదే, ఒక రకమైన క్రూర మృగం. చాలా డేంజర్ భాస్కర్, ఇల్లంతా పాడు చేస్తుంది. ఓ పంచేద్దామా? తుపాకీ పెట్టి షూట్ చేసేస్తే బెటరేమో. గంతేమంటారా మేడం? ఏం మాట్లాడుతున్నావు మల్లిక? చేయాల్సినవన్నీ చాలా చేసావు. నీతో ముచ్చటిచ్చే మూడ్లో అస్సలు లేను నేను. నాకు కొన్ని పనులున్నాయి. అయ్యో దాసు, నేను ఎస్టేట్లో అడవి పందుల గురించి మాట్లాడాను. అది పొరపాటున నువ్వే అనుకుని కౌంటర్ లాగా ఫీల్ అవుతున్నావు. సరే, నేనే డైరెక్ట్గా టాపిక్ వచ్చేస్తాను. రావాలి మల్లిక. ఎందుకంటే పిలిచింది మీరు కదా, అంటే అవసరం మీది కదా. నీతో అవసరం కాదు దాస్. పిలిచినప్పుడు రావాల్సిన పరిస్థితుల్లో నువ్వున్నావని మర్చిపోకు. ఆ విషయం మనం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు మేడం. మీరు ఫోన్ చేసిన 5 నిమిషాల్లోపే శ్వాస బిగబట్టుకొని పరిగెత్తి వచ్చిన వాడి కంటే ఆ నిజం ఇంకెవరికి బాగా తెలుస్తుంది మేడం? దాసో, సరిగ్గా నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను. మహిని ధృవాకిచ్చి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చెయ్యి. అది అఫీషియల్ అవ్వాలి. దీంట్లో నందితని కూడా నువ్వే ఒప్పించాలి. దగ్గరుండి పెళ్లి పనులన్నీ నువ్వే చూసుకోవాలి. ఏంటి దాస్, బిజీ అవ్వాలన్న నీ తాపత్రయం నచ్చి నీకింత పెద్ద బాధ్యత అప్పగిస్తే నన్ను మెచ్చుకోవాల్సింది పోయి అంత కోపంగా చూస్తున్నావేంటి? మంచిగా రోజు లేవు దాస్. ఏంటి మల్లిక ఇది? నేను ఈ పని చేస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? ససే మీరా కుదరదు. కుదరాలి దాస్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను నీకే ఆప్షన్ ఇవ్వడం లేదు. నువ్వు చెయ్యాల్సిందేంటో ఆర్డర్ వేస్తున్నానంతే. మర్చిపోయావా? ఆ రోజు సిద్ధు వసూల మీద అటాక్ జరిగినప్పుడు నువ్వు ఎవరెవరితో మాట్లాడావు? ఆ కాల్ లిస్ట్, ఆ దొంగ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ అక్షరాల నీ బండారం అంతా నా చేతిలో ఉందని మర్చిపోకు. ఆ రోజు పేపర్స్ చూపించినప్పుడు చెప్పాగా, టైం వచ్చినప్పుడు వాడుకుంటాను అని. ఆ టైం ఇప్పుడు వచ్చింది. వాడకం బాగుందా దాస్? చేస్తాడులే మేడం. లేకపోతే ఏమవుతుందో వీడికి బాగా తెలుసు. ఇక్కడి నుండి నందితమ్మ రూమ్కి వీడు మభ్యపెట్టిన అబద్ధానికి దాచిపెట్టిన నిజానికి మధ్య దూరం ఎంతుందో అంత దూరమని వీడికి బాగా తెలుసు మేడం. దాస్,
ఇందాక ఇంట్లో క్రూర మృగం అన్నాను కదా, అది నువ్వే. తెలుసు తెలుసు, మాకు చెప్పక్కర్లేదు. అబ్బో. ధ్రువ, చెప్పు సిద్ధు. నా చిన్నప్పుడు, అదే మన చిన్నప్పుడు మావయ్య నాకు మంకీ బొమ్మ గిఫ్ట్ ఇచ్చారు, గుర్తుందా? ఆ, ఇప్పుడు మంకీ ఉంది కానీ బొమ్మ లేదు. ఆ మంకీ ఇదే కదా? ఆ, అన్నయ్య నిన్ను మహి, హే, ఆగన్నయ్య. మహి, ఆగు. హే, హే, అన్నయ్య అమ్మా చూడమ్మా, నన్ను కోతి అని ఎక్కిరిస్తున్నాడు. అమ్మా కరెక్ట్ గా చెప్పు, తనకి తోకొక్కటే కదా తక్కువైంది. నిన్ను ఏయ్. ఏయ్, ఏంటి? ఇక నేను కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి తేల్చేయాల్సిందే. లేకపోతే నా ప్రమేయం లేకుండానే నా చేతులతోనే వీళ్ళిద్దరికి పెళ్లి చేయించి ఆ ధ్రువగాడికి కన్యాదానం చేయించేలా ఉంది. ఇలా కాకూడదు. పోలీస్ నెంబర్ నుంచి నీ కాల్ వచ్చిందేంటి మహి? కోంపు తీసిందాక మహి దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నప్పుడు టెన్షన్లో నువ్వే ఏమైనా ఎస్ఐ కాల్ చేసావా? ఒకసారి కాల్ హిస్టరీ చూద్దాం. అన్నయ్య మీకేమైనా డౌట్స్ ఉంటే అడగాల్సింది నాన్నని కాదు, వెళ్ళి ఆ ఎస్ఐని అడగండి.